సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలోని ప్రధాన రహదారిపై అక్కన్నపేట మండల రైతులు రాస్తారోకో చేపట్టారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లో అన్లోడ్ చేసుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ మండలానికి చెందిన రైతులు ధాన్యాన్ని తీసుకుంటున్నారని, తమను బయటకు పంపిస్తున్నారని అక్కన్నపేట రైతులు ఆరోపించారు. ట్రాక్టర్లను ధాన్యం తీసుకొచ్చి 4 రోజులుగా మార్కెట్ యార్డ్లోనే నిరీక్షిస్తున్నామని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. అక్కడ దేకకుండా ఒక హుస్నాబాద్నే ఉన్న వాటిని మాత్రం తీసుకుంటున్నారు. ఇక్కడ అన్నారు హుస్నాబాద్ తీసుకోమన్నారు, అక్కడ ఇప్పుడే పక్క పెట్టమన్నారు, తీసుకోకున్నారని లేడీ అధికారి చెప్పింది. చెప్పండి పరిస్థితి. ఈరోజు బుధవారం హుస్నాబాద్ మార్కెట్ కమిటీలో మేము అక్కన్నపేట మండలం నుంచి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇక్కడ మార్కెట్ యార్డ్లో తీసుకుంటలేరు. ఓన్లీ హుస్నాబాద్ మండలం వాళ్ళే తీసుకుంటాము, అక్కన్నపేట మండలం వాళ్ళే తీసుకోము. మీరు వేరే ఊరి నుంచి ఐకేపీ వచ్చారు, మాకు సంబంధం లేదని చెప్పేసి అమాలీని మా హుస్నాబాద్ ప్రాంతంలో తీసుకోవాలి తప్ప అక్కన్నపేట తీసుకోవద్దని చెప్పేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొడుతారు. మరి ఇది ఏందని చెప్పి మేము ధర్నా చేస్తే ఎంఆర్ఓ గారు మేము తీసుకోమని చెప్పినాం, వాళ్ళు తీసుకుంటారని వాళ్ళు దాటేస్తారు మాటను. దయచేసి అక్కన్నపేట మండలం ఇప్పుడు 4 రోజులు అవుతుంది మేము వచ్చి ట్రాక్టర్లు పెట్టుకొని పడిగాపులు కాస్తున్నాం. తిండి లేదు, టికానా లేదు, మంచిలు గతి లేవు. అధికారులను అడుగుదామంటే అధికారులు లేరు ఆఫీస్లో. ఎవరిని పట్టించుకుంటారు మమ్మల్ని రైతుల్ని. మరి ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇది గవర్నమెంట్లో చేస్తే మా రైతుల బాధ ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మా అక్కన్నపేట మండల రైతుల వడ్లు కొనుగోలు చేయాలని అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. దయచేసి కోరాలని కోరుకుంటున్నాను.